హాయ్ అండి. ఈరోజు ఆకివీడు దత్తాత్రేయ ఆశ్రమానికి మైసూర్ నుంచి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వచ్చారు. ఈ సందర్భంగా స్వామీజీ వారు ఆశీస్సులు ఎవరైనా పొందాలనుకుంటే కనుక ఆకివీడు దత్తక్షేత్రంలో శనివారము స్వామీజీ వారి నాద నీరాజనము, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి వారి కుంభాభిషేకము చూసి తరించాలనుకుంటే రేపు శనివారం అంటే 18వ తారీఖు శనివారం రోజున స్వామీజీ 4 గంటల వరకు దత్తాత్రేయ ఆశ్రమంలోనే ఉంటారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రావాలనుకుంటే వచ్చి స్వామీజీ ఆశీస్సులు తీసుకోండి. ఈరోజు స్వామీజీ రాక కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. స్వామీజీ వారైతే శుక్రవారం సాయంత్రం 6 గంటలకైతే వచ్చారు. స్వామీజీకి స్వాగతం పలికి భక్తులందరూ స్వామీజీ వారు చెప్పిన మంచి మాటలు విని ఆ స్వామీజీ ఆశీస్సులు అయితే పొందారు. దత్తాత్రేయ స్వామీజీ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. రేపు అంటే శనివారం 18వ తారీఖున స్వామీజీ వారి నాద నీరాజనము, అలాగే కుంభాభిషేకం కూడా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకోండి. సైడ్ నిల్చోండి అందరూ. సైడ్ నిల్చోవాలి. సైడ్ నిల్చోవాలి. లోపలికి నడవండి. తప్పుకోవాలి. చిన్నగా చెప్తున్నా, జయకారం చిన్నగా చెప్తే ఎట్లా? జై వీర హనుమానికి మారుమోహాలు హృదయంలో మన గుండెలో ఆ స్వామి నెలిసి ఉన్నాడు. వాడికి వినపడాలి. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి. కుంభమేళం ఆ పుష్కరుడి యొక్క కృపతో మనకు కుంభమేళం ప్రయాగరాజులో కొన్ని కోట్ల మంది స్థానం ఇస్తున్నారు. కొన్ని కోట్ల మంది భాగ్యాన్ని పొందుతున్నారు. నాగా సాధువులు
14 పంథాలతో ఉండిన సాధు వృందం ఎంత ఆ గవర్నమెంట్ ఎంత అరేంజ్మెంట్స్ చేసింది, ఎంత ఎన్ని వేతనం కాకుండా, ఒంటికి సోకి కాకుండా, మళ్ళీ సీటు కాపాడుకునేదానికి డబ్బులు పెట్టుకోకుండా, ఒక బిజినెస్ లాగా చూడుకోకుండా జనసేవ అది చేసినప్పుడే ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాడు వాడు, నిలిచిపోవాలి వాడు. మోదీ గారికి ఏం అక్కర్లేదు, ఈ 4 పెళ్ళిళ్ళు లేదు, ఆయన పెళ్ళాడు, 20 మంది కొడుకులు లేరు, 60 మంది ఉన్నారు తమ్ముళ్ళు, ఒక్కటి కూడా ఎవరికి ఏం చేయలేదు. దాన్ని తిననివ్వడు, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాడు. అటువంటి లీడర్స్ రావాలి. మీరు అనుకోవచ్చు ఇది మోదీని ఎందుకు ఇంత పోతారు స్వామీజీ భక్తుడు అని. కాదు, అట్లా కాదు, నేను అట్లా పొగడలేదు. ఎవరు వచ్చినా ఆ స్థలంలో మంచిది 10 మందికి మంచిది చేస్తున్నారు. రెండవది, ఈ కులము ఆ కులము ఆ మతం అనేది లేకోకుండా అందరికీ సమానంగా చూస్తున్నారు ఆయన. నేనే ప్రత్యక్షంగా నేను చదివాను, చూశాను. అది ముఖ్యమైనటువంటి హిందూ ధర్మాన్ని ఇంకా ఎక్కువ కాపాడుతున్నారు అని చెప్పచ్చు. ఫస్ట్ నేను వెళ్ళిపోవాలా, ఫస్ట్ స్వామీజీని చూడాలా, ఫస్ట్ స్వామీజీతో ప్రసాదం తీసుకోవాలా, ఫస్ట్ నా ముఖం కనపడాలా, ఫస్ట్ నా పుష్పహారం ఇవ్వాలా, ఫస్ట్ నేను చూసేసేయాలి. అందుకని ఆ పుష్పహారం వాళ్ళకే వేసేస్తుంటారు, విసిరేస్తుంటారు. ఎందుకు అంత కావాతం పడాలి నాకు అర్థం కాదు. ఏం తీసుకోకపోతే, ఏం ఇవ్వకపోతే స్వామి పేరు చెప్తే నిదానంగా ఇచ్చుకోవచ్చు కదా. అయిన తర్వాత లైన్ వదులుతారు కదా. క్రమశిక్షణ పరమాత్మ దగ్గర చాలా ఇష్టం. భగవంతుడు ధ్యానం చేయడంలో కూడా అమాత్రం ఉండకూడదు. నిబ్బరంగా నిదానంగా, ఎంత నిదానంగా మనం ఉంటామో అంత నిదానంగా మనల్ని అనుగ్రహిస్తారు. అటువంటి వాడటానికి వీల్లేదు. దీని చినుకులు వస్తాయే అవి వాడచ్చు అంటే వడ్డీ. ఎవరో ముసలివాళ్ళు తీసుకొచ్చి అబ్బాజీకి పాదాలు పెడతారే, ఆ డబ్బులు ఇవన్నీ కూడా ఉస్సని పెడతారే స్వామిజీ అని, ఆ డబ్బులు మీకు ఇస్తారు. ఎందుకంటే ఇది ఎవరు ఇవ్వటానికి ట్రస్ట్ ఇవ్వటానికి వీల్లేదు. 50 సైన్ కూడా ఇష్టేనా, 100 సైనా, ఒక్క సైనా. పడుకో, అటు చూడండి అమ్మ, అటు చూడు, ఇటుగా చూస్తారు. కేసీఆర్ కోటి వాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్తున్నాను, ప్రామిస్ ఇచ్చాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి రాను. ఇది లాస్ట్ మళ్ళీ కలసాన్ని చూసుకుంటాను, నేను రాను, రావడానికి వీలు లేదు. ఓకే, ఏమొద్దు, ఏ ముఖంగా వద్దు, ముఖం వద్దు, ఏది వద్దు, పద కూర్చోండి, చేస్తే చాలు.